వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఇంట్లోనే ఈజీగా టోఫుతో బ్రెడ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, నేను 200 గ్రాముల టోఫు తీసుకున్నానండి. దీని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఒక క్యారెట్ని తురుముకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 రెడ్ క్యాప్సికమ్, 2 గ్రీన్ క్యాప్సికమ్, అలాగే కొద్దిగా కోసి కూడా వేసుకున్నానండి. వీటన్నిటిని సన్నగా తరుక్కోండి. ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకోండి. అలాగే టోఫు కూడా వేసేసుకోండి. ఇందులోకి 5 స్పూన్ల టమాటో కెచప్ వేస్తున్నానండి. 2 స్పూన్ల షెజ్వాన్ సాస్ వేసుకోండి. 2 స్పూన్ల మయోనీస్ కూడా వేసుకోండి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. కొద్దిగా ఆరిగానో వేసుకోండి. దీన్ని బాగా చక్కగా కలుపుకోండి. ఒక గిన్నెలోకి 5 స్పూన్ల టమాటో కెచప్ వేసుకోండి. 2 స్పూన్ల షెజ్వాన్ సాస్ వేసుకోండి. 2 స్పూన్ల మయోనీస్ వేసుకోండి. దీన్ని బాగా కలుపుకోండి. నా దగ్గర పిజ్జా సాస్ లేదండి, అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే అదే వాడుకోవచ్చండి. చూడండి, చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒక బ్రెడ్ మీద మనం రెడీ చేసుకున్న సాస్ని వేసుకోండి. స్ప్రెడ్ చేసుకుని మనం రెడీ చేసుకున్నాం కదా మిక్స్, టోఫు మిక్స్, అది కూడా పెట్టుకోండి. కొద్దిగా చీజ్ వేసుకోండి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. కొద్దిగా ఆరిగానో వేసుకోండి. ఒక బాండ్లీలో ఉప్పు వేసి ఇలా స్టాండ్ వేసి హై ఫ్లేమ్లో పెట్టండి. బాగా వేడైన తర్వాత ఒక ప్లేట్కి ఇలా నెయ్యి పోసుకుని దాని మీద మనం చేసుకున్నాం కదా బ్రెడ్ పిజ్జా, అది పెట్టేసేయండి. మూత పెట్టి 3 నిమిషాల వరకు వేడి చేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఉండినండి. చూడండి, బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. టోఫుతో బ్రెడ్ పిజ్జా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.